రూపంగా ప్రభువు బయలుపరిచినటువంటి చక్కటి విషయాలను మనం ధ్యానం చేసి ప్రభువుని మహింపరచుదాము. మనం ఆత్మీయంగా బలపరచబడదాముగాక. ఏది కొంచెం పండగ సంతోషంతో చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా కూడా చెప్పవచ్చును కదా. హల్లెలూయా కూడా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెబుతూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెబుతూ చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. వెస్లాన్ని చెబుతాడు 7 సార్లు హల్లెలూయా చెప్పమని. చెప్పండి ఒకసారి 7 సార్లు చెప్పండి. మీరు మనసులో గుర్తుపెట్టుకుంటా చెప్పండి. చెప్పండి. అయినాయా కొంతమందికి 7 సార్లు అయినాయా? హల్లెలూయా. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను గురించి శుక్రవారం ఆయన మరణాన్ని గురించి ఓ చక్కటి సందేశాన్ని మనం ధ్యానం చేసాం. అక్కడ కూడా చాలా మందిలో ఆశీర్వాదకరంగా, అది చాలా దీవెనకరంగా మారింది. చాలా ఆత్మీయంగా బలపడటానికి మారింది. ఈ యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆయన సజీవుడై లేచినటువంటి ఆయన పునరుద్ధానుడైనటువంటి విషయాలను, దానిలో ఉన్నటువంటి చక్కటి ఆశీర్వాదాలను మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం క్లారిటీగా నీట్గా చదువుతారు. 24వ వచనం చదువుతారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమో గనుక దేవుడు మరణ వేదనల నుండి తొలగించి ఆయనను లేపెను. చప్పట్లు కొట్టు గట్టిగా 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 గట్టిగా. నేను పెట్టుకున్నటువంటి పూట టైటిల్ ఏంటంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. హల్లెలూయా. మరణము బాగేనండి. మూలవాక్యపు టైటిల్ బాగేనండి. అప్పుడే మెసేజ్ అంతా మీకు అర్థమవుతుంది. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. అందరు చెప్పండి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. అసాధ్యము అసాధ్యము. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. మరణములో నుండి క్రీస్తుని దేవుడు లేపెను. మరణము ఆయనని ఆపలేకపోయింది. మరణము ఆయన్ని బంధించలేకపోయింది. మరణము ఆయన్ని బిగించలేకపోయింది. మరణము నుండి ఆయన లేచాడు. ఒకరు పండుకొని నిద్రపోయి ఏ విధంగా సింపుల్గా లెగుస్తారో ఆయన కూడా సింపుల్గా ఒక 3 రోజుల పాటు పాత నిబంధన భక్తుల్ని కలవటం కోసం శరీరమందు మరణమనే నిద్రపోయి ఆయన 3వ రోజున సజీవుడై లేపబడ్డాడు. భూమి మీదకి ఎంతోమంది పుట్టారు, పెరిగారు, చచ్చారు. రాజులు, రాజ్యాలను వేలిన వారు, దేవుళ్ళు అనబడుతున్న వారు ఎంతోమంది భూమి మీదకి దిగొచ్చి పుట్టి పెరిగి వారి ప్రఖ్యాతులు తెలియజెప్పుకొని చచ్చారు. కానీ ఎవ్వరూ లేవలేదు. యేసుక్రీస్తు ద్వారా కొంతమందిని లేపాడు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. లాజరును దేవుడు లేపాడు, చచ్చిపోయిన లాజరుని లేపాడు. కొద్ది కాలం
ఉండి మరలా చనిపోయాడు. వెధవరాలు యొక్క కుమారుడు పాడి మీద ముట్టి వాడిని లేపాడు. వాడి కాలం అయిపోయినాక మరలా చనిపోయాడు. ఎలీషా శైలముల మీద పడి ఉన్నటువంటి ఒక సైనికుడిని దేవుడు లేపాడు, కానీ మరలా వాడు చచ్చాడు. ఇలాగా దేవుని ద్వారా లేపబడినటువంటి వారు కొద్ది కాలానికి మరలా చనిపోయారు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పునరుద్ధానుడు. చప్పలు కొట్టుదాం గట్టిగా గట్టిగా గట్టిగా. పునరుద్ధానుడు, పునరుద్ధానుడు, పునరుద్ధానుడు. ఆమేన్. పునరుద్ధానుడు అంటే ఏంటి తెలుసా? చనిపోయి లేచి మరలా మరణించకుండా ఉన్నవాడే పునరుద్ధానుడు. కొట్టు, చప్పలు కొట్టు గట్టిగా, రోషంతో కొట్టు. ఏంటి రోషముతో? చనిపోయి బ్రతికి మరలా చనిపోకుండా ఉన్నవాడే పునరుద్ధానుడు. ఆమేన్. యేసు లేచి మరలా మరణించలేదు. ఆయన యేసు లేచి మరణించలేదు. తన శిష్యులందరినీ కలుసుకున్నాడు. ఇప్పుడు ఇది ఏంటిదనంటే పునరుద్ధానపు ఆరాధన. చెప్పండి, ఏంటిది ఇది? మన మినిస్ట్రీ హెడ్లైన్స్ ఏంటంటే, మేము పునరుద్ధానుడైన, చదవండి చదువుకున్న వాళ్ళు, మేము ఇటు చూడండి, బ్యానర్ కలిసి చూడండి, మేము పునరుద్ధానుడైన క్రీస్తుని, మేము అంటే మినిస్ట్రీ మొత్తం మేమంతా పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. హల్లెలూయా. అంటే మరణము లేని దానిని, సజీవంగా బ్రతికి ఉన్నదాన్ని. ప్రతి ఆదివారం మనది ఇది ఏ ఆరాధన తెలుసా? పునరుద్ధానపు ఆరాధన. చెప్పండి, ఏంటిది అది? మీరంతా చచ్చిపోయినారా బతికినారా నాకు అర్థం కావట్లేదు. బతికున్నట్లుగా గట్టిగా హల్లేలూయా చెప్పండి. నేను అడిగినప్పుడు జవాబు అందరు చెప్పాలి. ఎవరు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు నీటి మీద కొంగల్లాగా అక్కడొకళ్ళు అక్కడ తెల్లగా పడినట్టుగా కాదు. అందరు క్లారిటీ గట్టిగా చెప్పండి. మనసులు ఎటేటో పోనీ కాకుండా ఇక్కడే ఉండండి. నాకాడ ఆరాధన ఇచ్చిపెట్టిన దాకా, తర్వాత ఎటో గడిపోండి, నాకు అనవసరం. ఏంటి? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను మిమ్మల్ని అడిగినప్పుడు అందరు జవాబు చెప్పండి. ఏంటి? సాతాను బిగించేసిన నోళ్ళు లాగా మీరు ఉండగాక సాతాను అట్లని బిగించేస్తుంది మిమ్మల్ని. ఇక మీ జీవితాలకి ఆశీర్వాదం ఉండదు. ఇదే ఆరాధన చెప్పండి. అందరు చెప్పాలన్నా ఇదే ఆరాధన. దేవుని బిడ్డలైతే అందరు చెప్పండి ఇదే ఆరాధన. లైన్లోకి వచ్చారు. సాతాను బిడ్డలు చెప్పగాకండి, దేవుని బిడ్డలు మాత్రమే చెప్పండి. ఓకేనా? హల్లెలూయా. పునరుద్ధానం అంటే చనిపోయి లేచి మరలా చనిపోకుండా ఉన్నదే పునరుద్ధానము. కనుక ఈ పునరుద్ధానపు ఆరాధనలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి ఏం కలుగుతుంది అని అంటే పునరుద్ధానము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము. మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. ఎందుకు అసాధ్యము? పుట్టిన వాళ్ళంతా చనిపోయి మరలా లేవలేదు. ఆయన సజీవుడై పునరుద్ధానుడై లేచాడు. ఏంటి? మరణము ఆయన బంధించలేకపోయింది, మరణము ఆయన ఆపలేకపోయింది. ఎందుకు ఆపలేకపోయింది? ఈ భూమి మీద ఎన్నో గాడి విద్యలు, ఎన్నో రకరకాల ఏంటి దేశాన్ని ప్రపంచాన్ని జయించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ గట్టిగా పట్టేసింది. కానీ యేసయ్యని ఎందుకు బంధించలేకపోయింది అనేది ఈ పునరుద్ధానపు ఈ ఈస్టర్ పండుగలో ఉన్నటువంటి ఈ సందేశంలో ఓ గొప్ప ఆంతర్యం. హల్లెలూయా హల్లెలూయా. చెప్తాను ఈ పూట మీకు. ఏంటి? ఎంతో మందిని పట్టేసింది, కానీ యేసయ్య
మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. లేడీస్లో చదవండి ఒకసారి గట్టిగా, ఒకరు చదవండి. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవము. చాలు. పాపము వలన వచ్చు జీతం ఏంటిదనంటే మరణము. చెప్పండి, పాపం వలన వచ్చు జీతం ఏంటిది? అందరూ స్వరమే చెప్పండి, ఏంటిది అది? మరణము. యేసు క్రీస్తుని మరణము బంధించలేకపోయిందంట. కారణం ఏంటంటే యేసులో మరణము లేదు. చెప్పకూడదమ్మ గట్టిగా, యేసులో పాపము లేదు. ఆయన పాపము చేయనివాడు, పాపము ఎక్కడ ఆయనలో కనిపించలేదు. ఆయన ఒక రోజున సవాల్ చేసిన విషయం ఏంటంటే జయించి, మరణాన్ని జయించి లేచి ప్రపంచానికి సవాల్ విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, మరణానికి బంధించాలి, మరణము బంధించాలి అనంటే ఒకరిని, వారిలో పాపం ఉన్నప్పుడు వారిని బంధించేస్తుంది. ఇంకా వాళ్ళని ఇడిచిపెట్టదు, వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టదు. పాపము లేనివాడు గనుక యేసు క్రీస్తు ఆయనను మరణము బంధించలేకపోయింది. ఆయన అసాధ్యుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనం చదువుతారు. పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుతారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి ఆయన బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఆయన బెదిరింపక న్యాయముగానే నడుచుకుంటూ వచ్చాడట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాలి, పగలల్లా మనము పని చేస్తే సాయంత్రానికి జీతం వస్తుంది. అది వ్యాపారమే కానివ్వండి, అది నువ్వు చేతి పని కానివ్వండి, అది నీ ఉద్యోగం కానివ్వండి, అది ఏదైనా సరే సాయంకాలానికి జీతం వస్తుంది. మనిషి జీవితంలో కూడా తల్లి గర్భంలో పడినది మొదలుకొని జన్మ, భూమి మీద అడుగుపెట్టిన కాడి నుంచి కర్మ, జన్మ కర్మ వెరసి మనిషి తల్లి గర్భంలో పడటంతో ఒక పాపి. ఈ భూమి మీద అడుగుపెట్టిన కాడి నుంచి జన్మ కర్మ. ఈ కర్మలో మనిషి ఏం చేస్తాడు అనంటే చూపు ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, నడవడికల ద్వారా, అన్ని క్రియల ద్వారా పాపమే జరిగిస్తూనే ఉన్నాడట. పాపంలో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో నడుస్తున్నాం. కానీ యేసు క్రీస్తుని గురించి ఏమి రాయబడిందంటే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట నుంచి ఏ దూషణ మాట మాట్లాడలేదట. మరి ఈ రోజున ఆయన పిల్లలమ్మగా బాప్తీసం పొందాం. గతంలో అంటే పాపంలో నడిచాం, పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో ప్రవర్తించాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన తర్వాత బాప్తీసం పొందుకొని దేవుని బిడలగా మార్చబడి ఈ రోజున ప్రతి మనిషి ఎలాగ కొనసాగించబడుతున్నారు అనంటే మోసము,
పాపము, ఏంటి దుర్మార్గత, దుష్టత్వము, అన్యాయము, ఏంటి ప్రతీదీ మనిషి నిలువెల్లా బాప్తిసం పొందినప్పటికీ కూడా ఏంటి ఓ భయంకరమైన పాపమును జరిగిస్తున్నాడు. పాపం అనంటే స్త్రీ పురుషుని యొక్క కలయికల ద్వారా జరిగేది పాపము కాదు. ప్రతి విషయములో మనిషి యోచించే యోచనల ద్వారా కలుగుతుంది పాపం. ఆజ్ఞ అతిక్రమించటమే ఏంటి మహాఘోరమైన పాపమని లేఖనాల్లో చెబుతున్నాయి. కనుక ఈ రోజున దేవునిలో ఏ పాపము లేదు. ఏంటి ఆయన అంటే దేవుడు అంటే మేము మనుషులం కదా అని మీరు అంటారు. ఆయన మనలాగనే శరీరాధారిగా వచ్చాడంట. ఆయన మనలాగనే భోజనం చేసాడు, ఉప్పు గారాలు తిన్నాడు. ఆయన ముందు మనకులాగనే ఏంటి వీధుల్లో తిరిగాడు, ఏంటి మనకులాగనే అందరి ముందు కనపడ్డాడు, మనకులాగనే అందరి ముందు తిరిగాడు. కానీ చూసారా చక్కటి మాటలు, ఆయన నోట ఏ కపటము లేదట, ఆయన ఎవరిని దూషించలేదట, ఆయన ఏంటి తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ పాపము చేయని వాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మరణము బంధించుట అసాధ్యమైంది. ఎందుకనంటే మరణమే బాబోయ్ ఈయన్ని ఏంది బాబోయ్ నా దగ్గర పెట్టారు అని గడగడలాడిపోయిందట, గడగడలాడిపోయిందట. అందుకని యేసయ్యకి వెళ్ళి మరణపు ముళ్ళును విరిచి వేసాడంట. ఆయన చప్పలు కొట్టు గట్టిగా, మరణపు ముళ్ళును విరిచి వేసాడట. అన్ని రోగాలకి ముగింపు ఏంటి? మరణం. అందరేనండి, అన్ని రోగాలకి ముగింపు ఏంటి? మరణం. అన్ని భయాలకి ముగింపు ఏంటి? మరణం. మనిషి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తున్నా ఏంటి తన గురించి తను ఆలోచించేది ఏంటంటే మరణం కాకుండా ఉండాలనే భయం. ఈ విధంగా ప్రతి దానికి ఒక ముగింపు ఏంటిదనంటే మనిషి అన్ని విషయాలకు ఒక ముగింపు ఏంటంటే మరణం. ఈ మరణం అనేది మనిషి జీవితంలో ఎందుకు ఎదురవుతుంది, ఎందుకు జరుగుతుంది? ఈ మరణానికి పిల్లలు ఏంటియో తెలుసా? రోగాలు. ఈ రోగాలకి ఏంటి నీలో తటస్థించడానికి అసమాధానాలు, శోధనలు, కలవరాలు, భయాలు నీలోనికి రావటం ఎందుకు తెలుసా? ప్రియ సహోదరి సహోదరా, యాకోబు భక్తుడు రాస్తున్నాడు, నీ స్వయంకృత అపరాధాల వలన నువ్వు జరిగించినటువంటి హేయమైనటువంటి క్రియల వలన, దేవుడు చేయొద్దన్న పనులు చేస్తూ, దేవుడు మాట్లాడొద్దన్న మాటలు మాట్లాడుతూ, ఏంటి నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఎవరు చూడట్లేదు, ఎవరు నన్ను అడిగేది, నాకు తిరిగేంటి, నేను వేరే కళ్ళకు కనపడకుండా చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. చూసావా? అది ఒక అపరాధివి, ఒక పాపివి. ఆ పాపము ఒక మనిషిని పట్టుకుంటుంది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఒక తండ్రి గారు ఆయన తండ్రి గారికి కాకముందు ఒక సహోదరుడు, ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, వివాహం చేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడు. చెప్పండి, ఎవరు పుట్టారు? స్వరమే చెప్పండి. అదే ముందుగానే చెప్పాను మిమ్మల్ని. ఎవరు పుట్టారు? బాబు పుట్టాడు. పుట్టినప్పుడు లేక పుట్టాడు అని వాడికి పేరు ఏం పెట్టుకున్నాడు తెలుసా? బంగారం అని పెట్టుకున్నాడు. చెప్పండి, ఏం పేరు? బంగారం. బంగారం 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 అని పిలుచుకుంటున్నాడు. ఇంకా కొద్ది కాలం పోయినాక ఇంకో బాబు పుట్టాడు. పానులే పాపం చాలా కాలానికి పుట్టక ఆడపిల్లలు పుట్టుకున్న బాబులే పుడుతున్నారు వరుసగా. వాడికి ఏం పేరు పెట్టాడు తెలుసా? వెండి. చెప్పండి, ఏం పేరు? వెండి. ఇక గరం అబ్బా అసలు ఫుల్గా ఫస్ట్ ఏమో బంగారం, తర్వాత ఏమో వెండి. ఫస్ట్ ఏమో బంగారం, తర్వాత వెండి. ఇంకా నాకు తిరిగేంటి? బంగారం లాంటి నా కొడుకున్నాడు, వెండి లాంటి నా కొడుకున్నాడు, నాకు తిరిగేంటని గర్వించి హృదయంలో ఏంటి బాగా పెరిగిపోయి సెకండ్ సెటప్ను పెట్టాడు. చెప్పండి, ఏం పేరు? సెకండ్ సెటప్ను పెట్టుకున్నాడు. మొత్తం మీద ఆమెకు ఒక బాబు పుట్టాడు. ఏంటి పుట్టిన తర్వాత ఆమెకు పుట్టినటువంటి బాబు పేరేంటి తెలుసా? పాపం. చెప్పండి, ఏం పేరు? చెప్పండి, ఏం పేరు? వాస్తవమే కదా, ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపమే.
ఏంటి వాళ్ళకి తెలిసో తెలియక మొత్తమే పేరు కరెక్ట్గానే పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టారంటే పాపం. చెప్పండి, ఏం పేరు? పాపం. మొత్తం మీద ఆమెను ఏమని ఏదో ఒకటి కన్విన్స్ చేసి మాట్లాడుకొని ఇద్దరిని ఒకచోట పెట్టుకున్నాడు. ఇక పెట్టుకొని ముగ్గురు ఒకచోట ఎదుగుతున్నారు. ఎవరెవరు? బంగారం, చెప్పండి, వెండి, పాపం. బంగారం, వెండి, పాపం, ముగ్గురు ఒకటే చోట ఎదుగుతున్నారు. వాళ్ళ నాన్న కన్నులారా చూసుకున్నాడు ఈ బంగారాన్ని, వెండిని. ఏంటి ఈ పాపాన్ని అస్సలు పట్టించుకోవట్లా. ఏంటి అయినా కానీ ఈ పాపం ఈ బంగారం పక్కనే ఉండి, ఈ వెండి పక్కనే ఉండి ఏంటి అన్నీ దోసుకొని తింటూ బాగా ఎదుగుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక రోజున ఈ పిల్లల కన్న తండ్రి ఏంటి మరణానికి సిద్ధమైపోయి పడకల మీద ఉండిపోయాడు. ఆయన కుమారులను పిలిచి ఎండిని, బంగారాన్ని, వెండిని, ఏంటి పాపాన్ని ముగ్గురిని పిలిచాడు. పిలిచి బంగారాన్ని అడిగాడు, నానా నేను వెళ్తున్నానురా, నాతో పాటు ఒక్కళ్ళన్నా రండిరా. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నాతో పాటు ఒక్కళ్ళన్నా రండిరా అని అడిగాడంట. చే ఓ యాడికి వచ్చేది, నేను ఎంతో వైభవాన్ని అనుభవించాలి, నాకు కాలం ఉంది, వయస్సు ఉంది, నాకు సమయం ఉంది, దరిద్రుడా నీతో పాటు నేను ఎందుకు వస్తాను పాపా అని వాళ్ళ నాన్నని సేదరించేసి తిట్టేసి ఆడ నుంచి వెళ్ళిపోయాడట. ఏంటి వెంటనే వెండి నువ్వన్నా రారా అని అడిగాడంట. వెంటనే ఈ వెండి అన్నాడంట, నానా నువ్వు అట్లా రమ్మంటే ఎట్లా నానా, ఏంటి నేను ఎంతో దగదగదగా మని మెరిసి అందరికీ ఘనముగా ఉండాలి నాన్న అని అది కూడా ఆ వెండిగాడు కూడా ఏంటి వాళ్ళ నాన్న దూషించి వెళ్ళిపోయాడంట. వెంటనే పాపాన్ని వాళ్ళ నాన్న వృద్ధాప్యమ కాలంలో వచ్చేసరికి బాగా పూర్తిగా అర్థమైపోయిందంట. నేను వీడి విషయంలో పాపం చేశాను అని అర్థమైపోయి వీడిని తీసుకెళ్ళకూడదు, నేను దేవుని దగ్గర నేను పట్టబడతాను అని, సర్లే నువ్వు వద్దులేరా అన్నాడంట. నానా నువ్వు వద్దంటే నేను అట్టు ఊరుకుంటా నానా, నేను వస్తాను నాన్న అని గట్టి గౌలించుకున్నాడంట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నువ్వు వద్దంటే ఎట్లా ఊరుకుంటాను నానా, నేను నీ కొడుకుని నానా అంటున్నాను. చెప్పండి ఎవరు ఏమంటుందంట, ఏమంటున్నాడంట, నేను నీ కొడుకుని నానా, నువ్వు ఎక్కడుంటే ఆడికి వస్తాను నాన్న, నేను నువ్వు మంచం మీద ఉంటే మంచం మీదకి వస్తా, నువ్వు వీధుల్లో ఉంటే వీధిలోనికి వస్తా, నువ్వు సమాధులు ఉంటే సమాధిలోకి కూడా వస్తా అని వాళ్ళ నాన్న గట్టిగా పట్టేసుకున్నాడంట. పట్టేసుకుంటే ఇద్దరిని కలిపేసి తీసుకెళ్ళి ఏంటి సమాధులు పెట్టారంట. ఆ పాపము ద్వారా మరణము వారిని సంతరించుకుందట. ఆ పాపము ద్వారా వారిని ఏంటి మరణము వారిని ఇద్దరిని మింగివేసిందట. ప్రియ సహోదరి సహోదరా, ఈ చెప్పినటువంటి చిన్న పాఠములో ఓ చక్కటి ఆంతర్యాలు దాగి ఉన్నాయి. మీరు తర్వాత చదువుకుని ధ్యానం చేస్తే దేవుని సన్నిధిలో సముఖంలో పాపం ఒక మనిషిని పట్టుకుంటుంది. హల్లెలూయా. నీవు చిన్నదేలే, ఎవరు చూసారులే, ఎవరు పట్టించుకుంటారులే, అన్యాయంగా నడిచినది పాపమే, దోషిని మాటలు మాట్లాడితే పాపమే, కపటంగా ప్రవర్తిస్తే అది పాపమే. ఏంటి పాపము నిన్ను పట్టుకుంటుంది, పాపము నిన్ను బంధిస్తుంది, పాపము నిన్ను మరణానికి ఈడ్చుకెళ్తుంది. కనుక పాపము జోలి పోకుండగా దేవుని సన్నిధిలో మనము నీతిమంతుడైన యేసుక్రీస్తును నమ్మాము గనుక ఆ యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడిపించబడితే మరణము మన దగ్గరికి రానే రాదు. చప్పలు కొడదాం గట్టిగా. మరణము నిన్ను బంధించలేదు, మరణానికి సంబంధించిన ఏ రోగాలు నిన్ను సమీపించవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానిలోనే 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే పాపములను తీసివేయటానికి వచ్చాడంటే యేసయ్య. చెప్పండి దేనికి వచ్చాడంట? పాపమును తీసివేయటానికి వచ్చాడట. చదవాలి 1 యోహాను పత్రిక. పాపమును తీసివేయటానికై ఆయన ప్రత్యక్షమాయనని తెలియను. ఆయన యందు పాపం ఏదియూ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడో పాపము చేయడు, పాపము చేయి వాడు ఎవడును
చూడండి, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో శ్రేష్టమైనటువంటి మాటలు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాపము చేయజాలడు. ఆయన అనుసరిస్తున్న మనమును ఆయన మార్గాలలో నడిపించబడితే నిశ్చయముగా నీ జీవితము కూడా, ప్రియ సహోదరి సహోదరా, పాపము నీ దరిదాపుల్లోనికి చేరకూడదు. ఏ అబద్ధాల ద్వారా కానీ, ఏ మోసాల ద్వారా కానీ, ఏ కపటముల ద్వారా కానివ్వండి, దేని ద్వారా కూడా ఒకప్పుడు మనము జన్మతః కర్మతః పాపులం. ఆ పాపముల నుండి బాప్తిస్మము ద్వారా కడగబడ్డ మనము. ఇశ్రాయేలీలు ఏం పాపము చేశారని ఆకులు రాలినట్టుగా రాలేరు అని చూస్తే బాగానండి, మోషే మీద సనుక్కున్నారంట. ఏనాడి తలెత్తిన గల్లి సనుక్కున్నారంట. ఎప్పుడు కూరగాయలైనా కీరగాయలైనా మాంసం పెట్టడా, ఎప్పుడు కీరగాయలు దోసకాయలని ఇదేనా అని మమ్మల్ని పట్టించుకోడా, మా గురించి ఆలోచించడా, మేము ఆకలితో చావాల్సిందేనని సనుక్కున్నారంట. మోషే మీద సనుక్కోవడం ఎందుకు? దేవుణ్ణి అడగాలి కదా. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుణ్ణి అడగాలి కదా. గుడారాల పండుగల్లో నేను ఎప్పుడో ఒకసారి సేవ చేశాను. కోయిలగుంట్ల ప్రాంతంలో అప్పుడు ఒక గ్రామానికి కూటానికి వెళ్తూ వచ్చేవాడిని. ఆడ ఒక తల్లిగారు, ఆ ఇంట్లో చాలా మేలులు జరిగాయి, దయ్యాలు పోయాయి, భర్త మారాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ఆ జరుగుతున్న తర్వాత నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రతి గుడారాలకు వచ్చి జయరాజయ్య గారు ఎక్కడున్నారు, జయరాజయ్య గారు ఎక్కడున్నారు అని అందరిని అడగనోళ్ళని లేదంటే పాప అడుగుతూనే ఉండేదండి. అట్ట కాదని చెప్పి ఆమె గుడారాల పండుగలకు వచ్చేటప్పుడు ప్రభువుని అడిగి వచ్చిందంట. హల్లెలూయా. పాస్టర్ గారు కనిపించాలయ్యా, నాకు నువ్వు సహాయం చేయయ్యా అని ప్రార్థన చేసుకొని వచ్చిందంట. నాకు ఆమె చెబుతుంటే బాబోయ్ అనిపించేసింది. నాకు పాస్టర్ గారు అగపడాలయ్యా అని ఒకటే ప్రార్థన చేసుకొని వచ్చిందంట. ఎంతోమంది లాల్చీలు వేసుకున్న పాస్టర్లు అగపడుతున్నారు, కానీ ఆయన అగపడట్లేదయ్యా, నన్ను ఆత్మీయతలోనికి నడిపించిన దైవజనుడు అయ్యా, ఇన్ని లక్షల ప్రజల్లో ఆయన అగపడాలయ్యా, ఇన్ని సంవత్సరాలు అయిందయ్యా అని ఇంచుమించు 12 సంవత్సరాల తర్వాత ఆమె ఎన్నో రోజులు ప్రార్థన చేసుకుంటే గుడారాల పండుగలో సాక్షాత్తుగా ఆమె అట్లాగా వస్తూ ఉంటే ఆమెకు ఎదురుగా నుంచొని యాడికి వెళ్తున్నావు అని అడిగా. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. ఆమె పెద్ద వయసు అని గట్టి కౌగిలించేసుకుంది నన్ను. పెద్ద వయసు గట్టి కౌగిలించేసుకుని ఏడుస్తుంది. నీకోసం నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసింది. ఎందుకు చెప్పానంటే, నేను ఏదో గొప్ప కోసం అని చెప్పలేదు, కానీ మనము దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రార్థన ద్వారా హల్లెలూయా గొప్ప కార్యాలు, ఘన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన జరిగించునుగాక. ఆయన జరిగించి నీలో అనుకున్న కార్యాలన్నీ నా దేవుడు జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. పాపములను తీసివేయటానికి, పాపములను కొట్టివేయటానికి యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. నీవు ఏ పాప సంబంధివిగా ఉండకూడదు. ఓ దుర్మార్గపురాలు అంటది కరాటి కళ్యాణం, క్రైస్తవులంతా పాపులు, అందుకే పాపం అని అంటూ ఉంటారు. క్రైస్తవులు పాపులు కాదు, మీరు పాపంలో ఉన్నారని మేము ఆ పదాన్ని మేము ఉచ్చరించాల్సి వస్తుంది. మీరు పాపంలో ఉన్నారు కాబట్టి మేము ఆ పదాన్ని ఉచ్చరించి మీకు చెప్పాల్సి వస్తుంది అని. ఆయన పాపమును తీసివేయటానికి, పాపమును కొట్టివేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు. నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంబంధిగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని నీతిమంతులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా మనం ప్రభు సన్నిధిలో ఎదుగుదముగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఏ పాపం చేశారని రాలిపోయారు? ఇశ్రాయేలీలు ఏ పాపం చేశారని వాళ్ళ నోట ఒక్క పాపమైనను ఉండకూడదు. మన నోట ఏ పాపం ఉండకూడదు. వాళ్ళు ఎందుకు గెంటి వేయబడ్డారు?
వాళ్ళు ఎందుకు రాలిపోయినటువంటి పరిస్థితి అంటే సనుగుకున్నారట. సనుగుడే గొప్ప పాపమైంది. సేవకుని మీద సనుక్కోకూడదు, సేవకుని మీద గొనుక్కోకూడదు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. వ్యతిరేకించి మాట్లాడకూడదు, ప్రార్థన చేయాలి. ప్రభా, నా సేవకుడు నా ఇంటికి రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ప్రభా, మమ్మల్ని ఈ విధంగా నీ వాక్యం ద్వారా, నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడింపజేయండి ప్రభా. నీ ప్రతి ప్రార్థన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపములను కొట్టివేయటానికే వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ వన్, అందుకని ఆయన్ని మరణము బంధించలేకపోయిందంట. చెప్పండి, ఆయన్ని ఏం చేయలేకపోయింది? మరణము బంధించలేకపోయింది. సింపుల్గా నిద్ర లేచినట్టుగా లేచాడు ఆయన. ఆయన్ని ఎవ్వరు ఏమీ బంధించలేదు. మీకు విషయం తెలుసా? మరణానికి సమీపించినప్పుడు జరిగే పరిస్థితులు ఏంటి తెలుసా? ఘోరముగా అన్నీ వచ్చి నిన్ను వేధిస్తాయి. నేను అక్కడ దాకా పోయి వచ్చాను. ఆపరేషన్ జరిగింది, 7 గంటల ఆపరేషన్ జరిగింది నాకు. 7 గంటల ఆపరేషన్ జరిగింది. ఏంటి ఆపరేషన్ అయినాక ఏంటి అది సక్సెస్ అవుతుందా లేదా అని చక్కగా డాక్టర్లు అందరూ ఒకటే ఐసీలో పరిశోధిస్తున్నారు. ఏంటి మత్తు, ఇంచుమించు ఒక రోజంతా నన్ను మత్తులోనే ఉంచారు. నా ఆత్మ ఎటో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏంటి డిశ్చార్జ్ చేసినా కానీ భయం, తెలియనటువంటి భయం. రాత్రి వేళ ఏంటి సాతాను వచ్చి భయంకరంగా శోధిస్తాం, నువ్వు చచ్చిపోతావు, ఇంక బ్రతకో, ఇంకా నీకు లేదు అని. ఏంటి సర్జరీ అయ్యి ఉండి ఒక పక్క పైపులు ఉన్నాయి, రక్తం పైపు ఒకటి, టాయిలెట్ పైపు ఒకటి, ఏంటి కొన్ని పైపులు అవన్నీ పెడితే గోరంట్లో డిశ్చార్జ్ చేసి నాకు వెనకాల రూములో పెడితే నేను అర్ధరాత్రి కాళ్ళు వేసి ఏం చేసింది తెలుసా? ఆ ఫుల్ పీట్ అక్కడ స్టీల్ రాడ్లు ఉంటే ఆ రాడ్లు పట్టుకొని ప్రార్థన చేశా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మంచం నుంచి లేవకూడదు. ఏంటి నేను ఒక 2 సపోర్ట్ తోటి లేవాలి. కానీ ఏంటి మా అన్నయ్య గారు కొడుకుంటే ఎబ్నేజరు, వాడిని పట్టుకొని తిన్నగొచ్చి ఏంటి ఆ కుర్చీ మీద కూర్చొని కుర్చీ కాంచి కిందకి చిన్నగా అలా దిగి మోకాళ్ళ మీద ఉండి పైపులు, ఒక పక్క వాడు ఏంటి రక్తపు ప్యాకెట్ పట్టుకొని ఉన్నాడు, మరో పక్క టాయిలెట్ ప్యాకెట్ పట్టుకొని ఉన్నాడు. ఏంటి మోకరించి ప్రార్థన చేసి గర్దించని వేస్తున్నావు. ఏయ్ వెళ్ళిపోతావా లేదా అని గర్దిస్తే ఏంటి ఒక పావు గంటకి మనసంతా నెమ్మది అయిపోయింది. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి మరణము, రోగములు, ఏంటి అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను ఎంతగా వేధిస్తాయో తెలుసా? భయంకరంగా వేధిస్తాయి. కొంతమందిని అయితే సాధారణంగానే వేధిస్తాయి. రాత్రిపూట పనుకొని ఏంటి పనుకున్న కాంచి ఒకటే భయం, కరెంటు పోయిందంటే భయం. ఏంటి కరెంటు పోయినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఏంటి క్యాండిల్ తీసుకురావడానికి ఆడపిల్లలకి భయం. కారణం ఏంటంటే చచ్చిపోతామేమో, ఆడ చీకట్లు ఏదైనా వచ్చి బిగించేసిద్దేమోనని భయం. కానీ పాపము ద్వారానే ఏంటి ఈ విధమైనటువంటి ఏంటి మరణం అనేది సంతరిస్తుంది. ఆ పాపమే నీలో లేకపోతే ఏదియో ఎంత మాత్రం నేను ఏమీ చెయ్యదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాటను మనం ధ్యానం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. సహోదరులారా, సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దేవుడు మనలను దాటించాడు. చూడండి ఏం చేశాడంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, చెప్పండి ఏం చేస్తున్నామంట? సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటాం. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. సజీవుడవైనా యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారిని తృప్తి పరచితివే. సముద్రమంతా ఆనందించెద నీలో, ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో, ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. ఇహ పరమున నాకు ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే. గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైనని వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైనని వాగ్దానములతో సజీవుడవైనా నిన్నాశ్రయించిన సహాయుడవు తృప్తి పరచితివే. ఆమేన్, హల్లెలూయా. సహోదరులను ప్రేమించాలి. చెప్పండి, ఏం చేయాలి? సహోదరులను సహోదరులను ప్రేమించాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏంటి ఎలా ఉన్నారంటే ఒక యాత్రికంగా లేతే ఒక రోబోలాగా వచ్చిపోతున్నారు. సహోదరత్వము లేదు. ఒకరికొకరికి వందనాలు చెప్పుకోవటం, ఒకరికొకరు ప్రేమించుకోవటం, ఒకరికొకరిని ఆదరించుకోవటం, ఒకరినొకరిని ఏంటి ఆదరించుకోమని ప్రేమించుకోమని అని ఒకళ్ళకి ఒకళ్ళు పోయి మూతులు చెవులు కొరుక్కొని తినగాకండి. లేనిపోయినటువంటి కంపు వస్తుంది, లేనిపోయిన దరిద్రం వస్తుంది, లేనిపోయిన గొడవలు వస్తాయి. నువ్వు ఎంతసేపు ఉన్నా సంఘంలోనే ప్రైజ్ లాడ్ బాగున్నారా, ఏంటి ఎలా ఉన్నారు, ప్రభు దీవించాడు, ప్రభు కాపాడారు అని ఈ విషయాలు ఇక్కడే ఎంతవరకే. ఏంటి కొంతమందికి సహోదర ప్రేమ అనేది తెలియదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. సహోదర ప్రేమించమంటే వాళ్ళకి నచ్చిన ప్రభువు ఏం చెప్పాడనంటే ఏంటి, ఒకడికి ఉన్నవాడికి పోయి కానీ నువ్వు కానీ అన్నం పెట్టావనుకో వాడు నీకు మరలా పెడతాడు. ఒకటి దగ్గర నీకు ఏంటి ఉన్నవాడికి నీకు తెలిసినవాడికి నువ్వు ప్రేమించినవాడికి కానీ పెడితే వాడు మరలా నీకు పెడతాడు. నువ్వు పెట్టాల్సిన వాడికి కాదు, ఏమీ లేని వాడికి ఏంటి ఏమీ ఎంత మాత్రం తెలియని వాడికి నువ్వు పోయి నీ ప్రేమను పంచావనుకో వాడు దినమెల్లా ప్రభువుని స్తుతిస్తాడు. చప్పలు కొడదామా గట్టిగా, నిన్ను ఎంతగానో ఘనపరుచుకుంటాడు. ఆమేన్. కొంతమంది ఏంటి వీళ్ళు నా కులం, వీళ్ళు నా వాళ్ళు అని ఇక వాళ్ళ మూతులు చెవులు కొరుకోవటం 24 గంటలు ఫోనుల్లోనైనా బయటకైనా. దేవుని ప్రేమలో నుండి శరీర ప్రేమలోనికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట, ప్రేమించమన్నామని. అలాంటి పరిస్థితులు చేయకూడదు. మరణము నిన్ను బంధించకుండా ఉండాలనంటే నీలో ఉండాల్సింది ఏంటంటే సహోదర ప్రేమ. హల్లెలూయా. మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దాటించాడంట? మరణములో నుండి జీవములోనికి దాటించాడు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాటించాడు? స్వరం చెప్పాలి, ఎక్కడి నుంచి ఎక్కడ దాటించాడు? ఎలాగ దాటించాడు అనంటే బాప్తిసం, ముంచుడు బాప్తిసం పొంది
లేచుట ద్వారా అంతకుముందు మునగక ముందు మరణంలో ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మునిగి లేచామో జీవములోనికి వచ్చినట్లు, జీవమైన యేసుక్రీస్తులోనికి మనం వచ్చాం. జీవాధిపతి అయిన యేసుక్రీస్తులోనికి మనం వచ్చాం. ఇక మరణము నిన్ను మృంగివేయలేదు, మరణము నిన్ను సమీపించదు. ఎందుకనంటే జీవాధిపతి అయిన యేసే మనలో ఉన్నాడు. చప్పట్లు కొడదాము గట్టిగా, యేసుక్రీస్తే మనలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలా హల్లెలూయా. కనుక ఈ పునరుద్ధానపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న చక్కటి విషయం. యోహాను సువార్తమానం 21 అధ్యాయం 15 వచనంలో, యోహాను సువార్తమానం చదువుతారన్నమాట. ఆయన మనలను ప్రేమించి మన యొద్దకు ఆయన వచ్చాడట. ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తుని సిలువేసి చంపి సమాధులు పెట్టినాక వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? శిష్యులంతా ఏం చేశారు తెలుసా? బాబోయ్, ఆ పచ్చని చెట్టుకి ఆ గతి పట్టిందిరా, మనం ఎందుకురా ఇంకా బాబా, మన సొంత పనులు మనం చేసుకుందాం పదండి అని ఏ ధోనిలు విడిచిపెట్టారో, ఏ వృత్తులు విడిచిపెట్టారో, ఏ వలలు విడిచిపెట్టారో వాటి వైపు మళ్ళీ వెళ్ళారంట. దేవుడు ఎక్కడి నుంచి మనల్ని విడిపించాడు? పాపం నుంచి, రోతలో నుంచి, దరిద్రతలో నుంచి, వ్యసనాల్లో నుంచి, తాగుళ్ళలో నుంచి, అక్రమంలో నుంచి, అన్యాయంలో నుంచి దేవుడు మనల్ని అందరిని విడిపించాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడని చాలామంది ఏం చేశారు అని అంటే, వాళ్ళు యేసు ప్రభుకి ఆ పచ్చని గతి పట్టిందిరా, మనం ఎంత అని చెప్పి తిన్నగా విడిచిపెట్టినటువంటి వాటి కోసం వెళ్ళిపోతే యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత వారిని అధికముగా ప్రేమించాడు గనుక. హల్లెలూయా, చెప్పాలండి హల్లెలూయా. నా సహోదరులందరూ ఏడున్నారు చూడండి, నా సహోదరులందరూ ఏడున్నారు అని యేసు ప్రభు తిన్నగా వాళ్ళు ఎక్కడైతే పోయి చేపలు పడతా ఎక్కడైతే ఉన్నారో ఆడికి వెళ్ళిపోయాడు. దానికంటే ముందు పేతురుని చక్కగా అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అక్కడ చూస్తే అధ్యాయం తర్వాత మీరు చదువుకుంటే ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన ప్రేమ ఎలా కనపడుతుందంటే, ఇదిగో నేను వెళుతున్నాను, ఇదిగో నా తర్వాత మీరు ఈ పరిచర్య మరింతగా ముందుకు తీసుకెళ్ళాలని యేసయ్యే మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించాడట. చప్పట్లు కొడదాం గట్టిగా. మనం ఆయన దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోలేదు, ఆయనే మన దగ్గరికి వచ్చి బతిమలాడుకున్నాడు. ఎంతటి ప్రేమమయుడు ఒకసారి చూడండి. కొంతమందికి తగ్గే స్వభావం ఉండదు. కొన్నిసార్లు కోపం వచ్చింది భార్యాభర్తల మధ్య, కొన్నిసార్లు ఏదో మాట్లాడుకున్నారు పాస్టర్ విశ్వాసికి మధ్య, కొన్నిసార్లు ఏదో సహోదరుల మధ్య కొంచెం ఏదో మాటలు వచ్చాయి. అన్యాయం ఉంటుంది, కొంతమంది వైపు అక్రమం ఉంటుంది, తోలనాడి మాట్లాడుంటారు, అన్యాయంగా ప్రవర్తించుంటారు. వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగి సారీ ఏదో తప్పైపోయింది అని తగ్గేసి రావాలి. కానీ అటువంటి వాళ్ళు ఇంకా బిగదీసుకొని పాపాన్ని మీద పాపం బిగబట్టుకొని ఇంకా మూటలు నడిపికేసుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట. క్షమించండి, మా తప్పు మేము తెలుసుకున్నాం, మా ఒప్పు మేము తెలుసుకున్నాం, మా తప్పు మేము తెలుసుకున్నాం, క్షమించండి. మీలో ఏ పాపం కనిపించలేదు, మేమే అనవసరంగా మాట్లాడాం, అన్యాయంగా ప్రవర్తించాం అని తగ్గి వస్తే దేవుని క్షమాపణ వస్తుంది. కొంతమందికి అది ఉండదు. కుటుంబం సర్వనాశనైనా పర్వాలా, భర్త లేకుండా పోయినా పర్వాలా, భార్య లేకుండా పోయినా పర్వాలా, పిల్లలు లేకుండా పోయినా పర్వాలా, సంసారాలన్నీ పెడాకులైపోయినా పర్వాలా, సంఘంలో లేకుండా పోయినా పర్వాలా, కానీ నా పంతం నాదే అంటారు. కానీ యేసయ్య ఏం చేశాడు చెప్పండి? యేసయ్య ఏం చేశాడు? చచ్చిపోయి అయినా పునరుద్ధానుడు లేచి నా పిల్లలు నా సహోదరులందరూ ఏడున్నారు అని అసలు వీళ్ళు ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పాడు 3వ రోజున లెగుస్తాడని, ఆడుందాంరా మనం
అని ఉండాల్సినటువంటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సొంత వృత్తుల్లోనికి వెళ్ళిపోయారంట. కానీ యేసయ్య ఎతుక్కుంటా మరలా వచ్చాడు. ఏం ప్రేమ అండి అయింది. హల్లెలూయా. ఆ రోజున కానీ ఒరే దుర్మార్గులారా, మీరు ఇట్లాగా ఇటువంటి వాళ్ళు అంటారా, నన్ను సమాధిలో పెట్టనిచ్చి మీరు ఎటువంటి అటు వెళ్ళిపోతారంటారా, కృతజ్ఞత లేని వాళ్ళరా మీరు, మీకు కొంచెం కూడా ఇది లేదురా మీకు అని ఆయన కానీ కొంచెం బిగించుకొని ఆయన కానీ పోయినరా సావండ్రా మీ సావు జావండ్రా అని అలాగ ఆరోహణం వెళ్ళిపోతే ఏంటి మనకి ఈ పరిచర్య, ఈ సంఘ స్థాపనలు ఇవన్నీ వచ్చేవి కాదు. ఈ బోధ మనకు వచ్చేది కాదు. ఏంటి ఆయన తనంతరికి తాను తగ్గించుకొని ఏంటి అక్కడికి వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నావా, ఏంటి నీవు నీ సహోదరులను ప్రేమించు అని చెప్పి మనలను ఏం చేశాడంటే, తన శిష్యులను ఏం చేశాడంటే జీవములోనికి నడిపించి పరిశుద్ధాత్మతో నింపుదల కలిగేటట్లుగా చేసి సకల సృష్టి అన్ని దేశాలకి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క శిష్యుని పంపించి యేసయ్య సువార్త ప్రబలిల్లేటట్లుగా చేశాడు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవునికి సన్నిధిలో సముఖంలో సహోదరులను ప్రేమించడం ద్వారా మనం మరణములో నుండి జీవములోనికి దాటాము. యేసయ్యని ఏంటి మరణము బంధించలేకపోయింది. కారణం ఏంటి తెలుసా? ఆయనలో ప్రేమ ఉన్నది. చెప్పండి ఏముంది? ప్రేమ ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉంది కనుకనే ఆయన జీవములోనికి వచ్చాడు. ఆయన్ని ఏ పాపము ఏ మరణము ఆయన బంధించలేకపోయింది. అందుకని ఆయన దేవుడిగా మహింపరచబడ్డాడు. ఈ రోజున చాలామంది ఏంటి బాప్తిసం పొందామంటున్నారు. కఠినం. బాప్తిసం పొందాం, సంఘంలో నడిపించబడుతున్నారు అంటున్నారు. కానీ కొన్ని ఆచారాలు పోవు, మూఢత్వాలు పోవు, మూర్ఖత్వాలు పోవు, ఏంటి ఇంకా వ్యసనాలు పోవు. ఏంటి అది ఒక రకమైన భయంకరమైన పరిస్థితుల్లోనే వాళ్ళ బతుకులన్నీ కొనసాగించబడుతుంటాయి. నీవు ఎలాగా జీవంలోనికి నడిపించబడతావు ఒకసారి ఆలోచించండి. ఏంటి ప్రేమ లేకపోతే నువ్వు భయంకరమైనటువంటి దైవజనుడు పౌలు గారు చెబుతున్నాడు కొరింథీ పత్రికలో, ప్రేమ లేకపోతే ఏంటి మోగేడి కంసు లాంటి వారట. చెప్పండి. ప్రేమ లేకపోతే మోగేడి కంసు లాంటి వాళ్ళట. వ్యర్థులు అని బైబిల్లో చెబుతుంది. వ్యర్థులు, వ్యర్థమైన వాడు వ్యర్థులు అని చెబుతుంది. కనుక దేవుని సన్నిధిలో సముఖంలో ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో మనం దేవుని ప్రేమ కలిగిన వారమై ఒకరికొకరు అనురాగము, ప్రేమ, ఆప్యాయతలు కలిగి నివసించిన చోట ఏంటి అక్కడ మరణము ఎంత సమీపముగా ఏ కోశాన్ని నేను దగ్గరికి రాకుండగా దూరముగా పారిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీలో ప్రేమ నిలిచి ఉండాలి. కొంతమందికి అడవిలో జంతువుల్లాగా ఉంటారు. వాళ్ళకి కొంచెం కూడా సెంటిమెంట్స్ ఉండవు. జాలి, దయ, ప్రేమ, ఆఖరికి వాళ్ళ స్వజనులు సొంత గృహంలో ఉన్న వాళ్ళ మీద కూడా ఉండదు. మన సంఘానికి వస్తాడు, ఒక ఫ్యామిలీ మధ్య వస్తున్నారు, వాళ్ళ పెద్ద కొడుకు చనిపోతే ఆయన తాగి చచ్చిపోయి డాక్టర్ కూడా చెకప్ చేసి వెళ్ళిపోయాడట. ఆమె ఏడుస్తుంటే వచ్చి లే యాక్టింగ్ చేస్తున్నావు ఏంట్రా, యాక్టింగ్ అంటున్నాడు. చచ్చిపోయినండి దాన్ని యాక్టింగ్ చేస్తున్నావంటారా? యాక్టింగ్ చచ్చిపోయినాడు యాక్టింగ్ చేస్తాడా? యాక్టింగ్ చేస్తున్నావంటారా? యాక్టింగ్ లే అని ఒక తన్ను తన్నాడంట పాపం. తన్ని తీసి లాడు తీసుకెళ్ళి పండుగ పెట్టుకోపా అని ఇంకా దాగి అందరికి కబురు చేసి వచ్చి భయంకరంగా రోధించి ఏడుస్తుంటే వేడా ఉన్నాడనుకున్నానే అని సరే పని తీసుకెళ్ళి పడేయండి అన్నాడంట. హల్లెలూయా. ఆ పెద్ద కొడుకు పెళ్లి కాలేదు, ముక్కు పచ్చలారగా పెంచుకొని పెద్ద చేసుకున్న కొడుకు డబ్బు ఉందని మత్తుల్లో వ్యసనాల్లో పడిపోయి మమకారాలు, ఆప్యాయతలు, అనురాగాలన్నిటిని చంపుకొని ఈ రోజున మనిషి మృగంలాగా ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవంలో ఉన్న టాలెంట్ను ప్రకటించుకున్నారు. నీలో ఉన్న టాలెంట్ ఉంటే, నీలో ఉన్న
ఏంటి నీ ధర్మాల గురించి నీ టాలెంట్ ఉంటే నువ్వు ప్రకటించుకో, ఏంటి డెబిట్ చేయి, ఏంటి అంతవరకే. కానీ చాతగా అనేటువంటి దద్దమ్మల్లాగా ఒక మనిషిని ఏంటి ముర్గాల్లాగా చంపేశారు, ముర్గాల్లాగా చంపేశారు. ఏంటి ఆయన పక్షంగా మాట్లాడుతున్నారని ఏ నేరము లేకపోయినా ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసులు గుంపులు గుంపులు పంపించేసి తీసుకెళ్ళి స్టేషన్లో తీసుకెళ్లకుండా సీక్రెట్ ప్లేసుల్లో పెడుతున్నారు. ఏంటి ఎంతటి ముర్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఏంటి ఎక్కడెక్కడో మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో అక్కడ జరిగినాయి అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఓ భయంకరమైనటువంటి ఏంటి ఈ ప్రభుత్వం అనేది వచ్చేసి ఏంటి ఈ ప్రభుత్వం ద్వారా అధికారాన్ని అడ్డు పెట్టుకుని భయంకరంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ప్రేమ మనుషులు ఎక్కడుందండి? ప్రేమ మనుషులు ఎక్కడుంది? సహోదరుల ప్రేమ కలిగి ఉన్నప్పుడు మరణము నీ దగ్గర నుంచి దాటిపోతుంది, జీవములోనికి నువ్వు నడిపించబడదువుగాక. ఆమేన్, హల్లెలూయా. మూడో మాట మనం చదువుకొని మోకరిద్దాం. రోమపత్రిక బాగేనండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 8వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. 8వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. ఆత్మానుసారమైన మనస్సు చూడండి, అక్కడ మీరు తర్వాత చదువుకోనండి. ఆత్మానుసారమైనటువంటి మనస్సు నిత్య జీవార్థమైనది, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము. చెప్పండి ఏంటిదంట? చెప్పండి ఏంటిదంట? ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో నిత్య జీవము కలుగుతుందంట. శరీరానుసారమైన మనస్సు ఉందనుకోండి నీలో, అది మరణానికి విడిచికెళ్తుంది. సంఘంలో బాగా నేర్చుకోవాలి. మనము శరీర సంబంధులము కాదు, ఆత్మ సంబంధులమైన వారు. ఏ ఆత్మ ఇదంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల సావునకు లోనైనటువంటి మీ శరీరాలను కూడా యేసయ్య లేపుతాడు. చప్పలు కొట్టు గట్టిగా, యేసయ్య లేపుతాడు, యేసయ్య లేపుతాడు. శరీరానుసారమైన మనస్సు ఏంటిదంటే జారత్వము, పాపము, ఏంటి దొంగతనము, వ్యభిచారము, లోభము, ఏంటి వ్యసనాలు, ఓ భయంకరమైనటువంటివన్నీ కూడా ఈ లోక సంబంధమైన ఆచారాలు, మోడ పద్ధతులు, ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి. ఆత్మానుసారం ఏంటిదనంటే ప్రియ సహోదరి సోదరురా, మనము ఇతరుల వైపు జగడాలు ఆడము, ప్రేమను చూపుతాం. ఆత్మానుసారమైన మనసు ఏంటంటే ప్రార్థన చేసుకునుట, ఏంటి చక్కగా ఆరాధన చేయటం, ఏంటి ఇతరులకి ఏ విధంగా కీడు తలపెట్టకుండా ఉండటం, ఇతరులను ఏ విషయంలో కూడా దూషించకుండా ఉండటం, ఇవన్నీ ఆత్మానుసారమైన మనస్సు. రెండు మనస్సులు ప్రపంచంలో నడుస్తున్నాయి. ఆత్మానుసారులైనటువంటి వారు ఆత్మీయంగా ఉన్నారు, ఇతరులకు ఎవరికి కీడు చేయరు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు తనకు తానే హాని చేసుకుంటూ ఉంటారు. శరీరాన్ని గురించి, శరీరము ఘనత కోసం, శరీర సుఖము కోసం, శరీర భోగాల కోసము ఏంటి ఎన్నో ఎన్నో విధాలుగా ఏంటి దొంగతనాలే చేస్తున్నారా, నరహత్యలే చేస్తున్నారా, ఏంటి శరీరం ఏంటి శరీరానుసారంగా ప్రవర్తించి ఈ రోజున అనేక విధాలుగా తనకు తానే చేటు తెచ్చుకొని తనకు తానే నాశనం తెచ్చుకుంటున్నారు. కనుక దేవుని సన్నిధిలో యేసు క్రీస్తుని ఆయనను మరణము బంధించలేకపోయింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన ఆత్మానుసారమైనటువంటి వాడు. హల్లెలూయా. చెప్పండి, ఆయన ఎవరు? ఆత్మానుసారమైనటువంటి మనస్సు గలవాడు. కనుక ఆయన శరీర క్రియలు ఎక్కడ నెరవేర్చలేదు. నీ నేత్రం కోరుకున్నదల్లా ఏంటి, నీ నేత్రం కూడా ఒక శరీరం అయిందే. నువ్వు నేత్రం కోరుకున్నదల్లా నీ మనస్సుకు నువ్వు అప్పగించకూడదు. చూసిందల్లా నీ మనస్సును ఆశపడకూడదు. అదేంటిదనంటే శరీరానుసారమైనది. ఆత్మానుసారమైనటువంటివి ఏంటి, వాక్యం ఏం చెబుతుంది, వాక్యం మనకేం చెప్పింది, దేవుడు మనకేం చెప్పాడు అని ఇట్లాగా ఆలోచన చేసి ఈ విధంగా నడవాలి తప్ప శరీరం కోరుకున్నట్లుగా ప్రవర్తించకూడదు.
శరీరము కోరుకొని, కన్ను ఆశించి, హృదయానికి వెంటనే స్పర్శను కలగజేసినప్పుడు హృదయం స్పందించి నీ కాళ్ళు చేతులను స్పర్శింపజేస్తుంది. నీ కాళ్ళు చేతుల ద్వారా పాపం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు చేయకుండా నీవు ఆత్మానుసారమైన మనిషిగా మారాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. జారత్వమే కానీ, కోపమే కానీ, కుటిలత్వమే కానీ, అన్యాయమే కానీ, మోసమే కానీ, అబద్ధాలే కానీ, ఇవన్నీ కూడా శరీరానుసారమైన మనస్సు. ఒకవేళ మీలో ఉంటే తీసివేసుకోండి. లేకపోతే ఇవన్నీ ఉన్నాయనుకోండి, నిన్ను మరణము బంధించేస్తుంది. మరణము బంధించకుండా ఉన్నట్లుగా ఇవన్నీ నీలో ఏమి ఉండకూడదు. నీలో ఉండాల్సింది ప్రేమ, సాత్వికము, తగ్గింపు, విధేయత, ఇతరులకి ఏ కోశాన్ని నీ ద్వారా కీడు, హాని, అపాయం తలపెట్టకూడదు. నీ నోట ఏ అబద్ధాలు రాకూడదు. నీ ద్వారా ఏ కోశాన కూడా శరీరానుసారమైన క్రియలు వెల్లడి కాకూడదు. ఆత్మానుసారంగా మనం నడిపించబడదాముగాక. అందరు మోకరిస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం.